కె పద్మ గారు. దానికి ప్రభుత్వం వచ్చింది, మన తెలుగుదేశం పార్టీ వచ్చింది మళ్ళీ వాళ్ళ అధికారంలోకి. ఇప్పుడు ఇవాళ ఈ యొక్క సర్టిఫికెట్ల పంపిణీ జరిగింది, చాలా సంతోషం. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పారు, చేతన్ గారు, వివరాలన్నీ ఏంటంటే పొజిషనల్ సర్టిఫికేట్ తో మీరు బ్యాంకులకు వెళ్లి మరి లోన్లు తెచ్చుకుని మీ ఉపాధి కోసం, చేనేత మగ్గాల కోసం అయితేనేమి, లేకపోతే జీవనోపాధి కోసం ఏది కావాలంటే అది మీరు స్టార్ట్అప్ ఏం కావాలంటే మీరు చేసుకోవచ్చు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం, రాష్ట్రంలోనే ఇక్కడి నుంచి ప్రారంభించడం అనేది నేను చెప్పాను ఇందాక నాన్నగారని. చంద్రబాబు నాయుడు గారు కూడా మన హిందూపురం ఉంటే చాలా ఆయన గుండెకి ఎంతో దగ్గర. ఎందుకంటే నాన్నగారు బాధ్యత వహించడం ఏంటి, అన్నగారు హరికృష్ణ గారు, లేకపోతే నేనేంటి, ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలేంటి, ఎట్లా వెంటబడి మొన్న కూడా ఆయన సన్మానం జరుగుతుంటే ఆయన మాట్లాడుతుంటే అడుగుతా, బాబు నన్ను పొగట్టు వదిలేండి, నాకు ఆ 2 ఫైల్స్ ఉన్నాయి, అట్ల మీద సంతకం పెట్టండి అంటున్నాను. ఆయన మీ దగ్గర బాబు మీకు సన్మానం పెడితే నువ్వేమో సరదాగా బాగుమరుదలు మంచిగా. కాకపోతే ఒక సినిమాకి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అన్నది అలా మా రాయలసీమను మొదలు పెట్టారు సినిమా. డైలాగ్ గుర్తుందిగా, జాంతేవో కవి రాయలసీమ కా నామ్ సునా ఓ మేరా అడ్డా. అంటే కథలు అక్కడి నుంచి పుట్టుకొస్తాయి. నేను చెప్పింది కదే, నేను అనుకున్న గెటప్ అది డాకు మీరు అన్ని ప్రతి సినిమా, నా సినిమాలో సందేశం ఉంది, సందేశం లేకుండా ఉండదు నా సినిమా. ముందు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటాను, మీకు నేనేమిస్తున్నాను, నేనేం అందిస్తున్నాను. అలాగే ప్రభుత్వం కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుంది. ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని మీరే కాపాడుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని మీరే నిలబెట్టాలి. మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కిపోయాం, మొన్న 5 సంవత్సరాలు, 10 కాదు 20 సంవత్సరాలు వెనక్కిపోయాం. ఇవాళ మళ్ళీ పరిగెత్తలోనే 10 సంవత్సరాలని పూర్తి చేస్తారు మన చంద్రబాబు నాయుడు గారు. కానీ అది నిలబెట్టుకోవాలి మీరు. మళ్ళీ ప్రతి వార్డుకి కూడా ఈ సీసీ రోడ్లు, అలాగే డ్రైనేజీలు నిర్మాణం చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 66 కోట్ల రూపాయలు ఆయన శాంక్షన్ చేశారు. పన్ను మొదలైనవి. ఈ లోపు ప్రభుత్వం మారింది, వాడు వచ్చారు, ఇక్కడ మొత్తం పనులన్నీ రివర్స్ టెండరింగ్ ఆపేశారు. ఆ పనులన్నీ మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అప్పుడే అయిపోయింటే 62 కోట్ల 50 లక్షల రూపాయలతో అయిపోయింది. ఇవాళ తడిచి పోపడయ్యేది. ఇవాళ ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడింది, అయినా ఆయన శాంక్షన్ చేశారు. ఇవాళ 92 కోట్ల 50 లక్షల రూపాయలు ఆయన శాంక్షన్ చేశారని అది చేస్తున్నారు. అలాగే ఈ యొక్క హిందూపురం పట్టణంలో ఈ యొక్క కానీ ఒక్కటి ఖబర్దార్, కార్యకర్తలు జోలికి కానీ, మా పనుల జోలికి కానీ ఎవరన్నా తక్కువ అంచనా వేస్తే సహించేది లేదు. అభివృద్ధి పథకం మీరు కూడా దయచేసి పాలు పంచుకోండి. ఇందులో పాలు పంచుకుని మీరు కూడా ఆ ఫలితాన్ని పొందండి, చేసే అభివృద్ధి ఫలితాలను పొందండి. అంతేగాని మేము చేస్తాం, పార్టీలకు అతీతంగా చేస్తాం అన్ని పనులు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎవరు బాధితులో వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన సకల సదుపాయాలు సమకూరుస్తున్నాం. అందుకే నా ఖబర్దారని అంతే.